హర్ష రమాదేవిల పెళ్లి సందర్భంగా ప్రేమ్ కూడా బాగా రెడీ అయిపోయి గార్డెన్లో ఉన్న కృష్ణయ్య దగ్గర కూర్చొని కృష్ణయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు కృష్ణయ్య, ఈరోజు నేను చామ్ మెల్లో తాళి కట్టడానికి నిర్ణయం తీసేసుకున్నాను. ఎవరేమన్నా కూడా సరే నేను ఈరోజు చామ్ మెల్లో తాళి కట్టే తీరుతాను. నేను చామ్ మెల్లో తాళి కట్టేంత వరకు చామ్కి కూడా తెలీదు. నేను అలా చామ్కి చెప్పకుండానే తాళి కట్టేయబోతున్నాను. నేను చామ్ మెడలో తాళి కట్టిన తర్వాత చామ్ నన్ను ఏమీ అనకూడదు. మేమిద్దరం జీవితాంతం చాలా సంతోషంగా కలిసి ఉండాలి. నువ్వు నన్ను దీవించు కృష్ణయ్య అంటూ ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు. తర్వాత చామంతి కూడా బాగా రెడీ అయిపోయి ఆ రిజిస్ట్రేషన్ లెటర్ని తీసుకువచ్చి హర్ష దగ్గరికి వస్తుంది. అయ్యగారు, ఈరోజు మీ పెళ్ళి జరగబోతోంది కదా, కానీ మీ పెళ్ళిని రిజిస్టర్ చేయించటానికి అమ్మగారు ఇదిగో ఈ రిజిస్టర్ ఫామ్ ఒకసారి చూడండి అని చామంతి చెప్తూ ఉంటే, అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? రమాదేవి మా పెళ్ళిని రిజిస్టర్ చేయించాలనుకుంటోందా? అయినా మా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు రిజిస్టర్ చేయించాలనుకుంటోంది అని హర్ష అంటే, నేను ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదయ్య గారు, కావాలంటే ఇదిగో ఈ ఫామ్ చూడండి అని ఫామ్ చూపిస్తుంది. అది చూసిన హర్ష, అవునమ్మా చామంతి, నువ్వు చెప్పింది నిజమే. రమాదేవి ఎందుకు ఇలా చేస్తోంది? ఇప్పుడెందుకు రిజిస్టర్ చేయించాలనుకుంటుందో దీని వెనుకున్న కుట్రేంటో ఏమీ అర్థం కావటం లేదు. ఆలోచించాల్సిన విషయమే అని హర్ష అంటాడు. తర్వాత ప్రేమ్ మంగళసూత్రం ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రమాదేవి, హర్ష ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. ఇంకాసేపట్లో హర్ష నా మెల్లో తాళి కడతాడు అని రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ, తర్వాత రిజిస్ట్రేషన్ చేయిస్తాను, ఆస్తి మొత్తం నా పేరు మీదకి వస్తుందని సంతోషపడుతూ ఉంటే, ఇంకోవైపు ప్రేమ్ మంగళసూత్రం పట్టుకొని చామ్ మెల్లో కడదామని రెడీగా ఉంటాడు. మరి రమాదేవి హర్షల పెళ్లి ఆగిపోయి ప్రేమ్ చామ్ల పెళ్లి జరిగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.